శాస్త్రీయ రూపాన్ని సూచించకపోయినా గణపతి యొక్క తొలి ప్రస్తావన ఋగ్వేదంలో కనిపిస్తుంది. ఇది ఋగ్వేదంలో రెండుసార్లు కనిపిస్తుంది, ఒకసారి శ్లోకం 2:23:1లో, అలాగే శ్లోకం 10:1-1-2-9లో కూడా కనిపిస్తుంది. 17, 18, 19 ఈ రెండు శ్లోకాలు గణపతి పాత్రను జ్ఞానులలో జ్ఞాని, పెద్దల మధ్య ఆహారంలో అపరిమితంగా సమృద్ధిగా ఉండటం మరియు ప్రార్థనకు ప్రభువుగా ఉండటం అని సూచిస్తాయి. అయితే మండలం 10లోని శ్లోకం గణపతి లేకుండా, నీవు లేకుండా సమీపంలో లేదా దూరంగా ఏదీ నిర్వహించబడదు అని మైఖేల్ ప్రకారం పేర్కొంది. 17, 20 అయితే బహుళ సమూహాల సంరక్షకుడు అని అర్థం వచ్చే వేద పదం గణపతి ప్రత్యేకంగా తరువాతి యుగం గణేష్ను సూచిస్తుందా లేదా అనేది అనిశ్చితం, లేదా వేద గ్రంథాలు గణేష్ చతుర్థిని ప్రస్తావించలేదు. 21 ఇది వేదానంతర గ్రంథాలైన గృహ్య సూత్రాలలో మరియు ఆ తరువాత వాజసనేయి సంహిత, యాజ్ఞవల్క్య స్మృతి మరియు మహాభారతం వంటి పురాతన సంస్కృత గ్రంథాలలో గణపతిని గణేశ్వరులు మరియు వినాయకుడిగా ప్రస్తావిస్తుంది. మధ్యయుగ పురాణాలలో గణేష్ విజయదేవుడు, అడ్డంకిని తొలగించేవాడు రూపంలో కనిపిస్తాడు. ముఖ్యంగా స్కంద పురాణం, నారద పురాణం మరియు బ్రహ్మ వైవర్త పురాణం ఆయనను విపరీతంగా స్తుతిస్తాయి. 22 పాఠ్య వివరణలకు మించి పురావస్తు మరియు శిలాశాసన ఆధారాలు గణేష్ 8వ శతాబ్దానికి ముందే ప్రజాదరణ పొందాడని మరియు గౌరవించబడ్డాడని సూచిస్తున్నాయి, మరియు అతని అనేక చిత్రాలు 7వ శతాబ్దం లేదా అంతకు ముందు గుర్తించబడ్డాయి.